వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 55 ఓ వ్యక్తి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు మిట్ట మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్ళాడు. అయ్యో, ఆ పెద్దాయనకు ఏం కష్టం వచ్చిందోనని భావించిన పోలీసులు కుర్చీలో కూర్చోబెట్టి మరీ ఏం జరిగింది అని అడిగారు. అతను మాత్రం చాలా సులువుగా, ఏం లేదు, నా భార్యను చంపేశా, నాపై మర్డర్ కేసు పెట్టాలంటూ చెప్పాడు. అది విన్న పోలీసులు అమాంతం ఉలిక్కిపడ్డారు. ఈ వయస్సులో భార్యను చంపడమేంటి, అంత పాపం ఆమె ఏం చేసిందని ఆరా తీస్తే అనుమానం వచ్చి హత్య చేశానని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన నోయిడాలో జరిగింది. నూరుల్లా హైదర్, అస్మా ఖాన్ భార్యాభర్తలు. ఇద్దరు గ్రాడ్యుయేట్లే. అస్మా ఖాన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వీళ్ళిద్దరికీ 2005లో పెళ్లి జరగ్గా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో ఈ కుటుంబం నివసిస్తోంది. అయితే నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా గొప్పవాడు కాలేడు అన్న సామెత హైదర్కు సరిగ్గా వర్తిస్తుంది. భార్య అందంగా ఉందనో, తోటి ఉద్యోగులతో మాట్లాడుతోందనో అనుమానపు పిచ్చితో రగిలిపోయాడు. అంతేకాదు, భార్యకు అఫైర్ ఉందంటూ తనలో తానే ఊహించుకోవడం మొదలుపెట్టాడు. ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న హైదర్ భార్యపై అనుమానంతో రోజు రోజుకి మృగంలా మారిపోయాడు. డ్యూటీ నుంచి రాగానే ఆమెతో గొడవలు పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. పరిస్థితి చేయి జారిపోవడంతో పెద్దలు కలుగు చేసుకున్నారు. నిన్న దంపతులిద్దరిని కూర్చోబెట్టి నచ్చజెప్పారు. వాళ్ళు అలా చెప్పి వెళ్లారో లేదో అస్మా ఖాన్ దారుణ హత్యకు గురైంది. గదిలోకి భార్యను తీసుకెళ్లిన హైదర్ ఆమె ముఖంపై దిండు పెట్టి సుత్తితో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే తలపై బలమైన గాయం తగిలి చనిపోయింది. 4 अप्रैल 2025 को कंट्रोल 112 द्वारा सूचना मिली कि सेक्टर 15 में एक महिला की हत्या कर दी गई है। इस सूचना पर तत्काल पुलिस मौके पहुंची। मैं और अधिकारी भी मौके पर गए। मौके पे जो C154 मकान नंबर है, उसमें जाने पर पता चला कि नूरुल्ला हैदर नामक व्यक्ति ने अपनी पत्नी आसमा की अवैध संबंधों के शक में हत्या कर दी गई है। इस संबंध में थाना फेज 1 में मुकदमा पंजीकृत किया गया है। अभियुक्त को हिरासत में लिया गया है। शव का पंचायतनामा भरकर आवश्यक विधिक कार्रवाई की जा रही है। किसी तरह की कोई कानून व्यवस्था संबंधी समस्या नहीं है। विधिक कार्रवाई की जा रही है। తల్లిని తండ్రి చంపాడంటూ వాళ్ళ కుమారుడు బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు వచ్చేలోపై హైదర్ పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూ వెళ్లి జరిగింది చెప్పేశాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యకు అఫైర్ ఉందన్న అనుమానంతోనే చంపినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం తోడుండాల్సిన భార్యనే కడతీర్చాడు ఆ అనుమానపు పురుగు. వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో మంది బలైపోతుంటే ఇప్పుడు ఆ అనుమానంతోనే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.